భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకులకు సింగరేణి అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం ఏఐటీసీ నాయకులు అయిన గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కోనం శాంబశివరావు ఇతర నాయకులు ప్రధాన కార్యాలయంలో వెళ్లే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో ఏటీసీ నాయకులు ఘర్షణకు దిగారు. సింగరేణి డైరెక్టర్ బలరాం జోక్యం చేసుకుని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాద సుబ్రహ్మణ్య కార్యాలయంలోకి వెళ్లి ఏఐటీసీ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇట్లా గేట్లు వేయటం కుదరదు, నిర్బంధాలు ఉండకూడదు. ఏమన్నా అంటూ వాడు చేస్తే తప్పది, అన్లాఫుల్ యాక్టివిటీస్. మరి ఈరోజు హెడ్ ఆఫీస్ ముందర మరి మన గౌరవ మంత్రి గారు కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీటింగ్ పెడతారని చెప్పేసి తెలిసింది. సరే మేము కూడా మీటింగ్ పెడదామని ఉద్దేశంతో వచ్చేసరికి వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఇక్కడ పోలీస్ బందోబస్తు, వాళ్ళ కార్యకర్తలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సింగరేణి యాజమాన్యం విభజించి పాలిస్తుంది. వాళ్ళకు ఒక రూల్, మాకు ఒక రూల్ పెట్టింది. మేము ఇంతకుముందు మీటింగ్ పెట్టడానికి వస్తే గేట్ బయటనే పెట్టుకోమని చెప్పేసి నిషేధం విధించింది. అలాగే బయటనే పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి లోపల స్పీకర్ బాక్సులు, జెండాలు వీటిని అన్నింటి కూడా అనుమతించడం మరి చట్టరీత్యా అది నేరము. మరి సింగరేణి యాజమాన్యానికి ఇది తగదు. ఇదే విధంగా కొనసాగితే మాత్రము మేము మళ్ళీ ఇతర ఉన్న మిత్ర పక్షాలైనటువంటి సిఐటి, ఏఐటీసీ అందరం కలిసి కూడా మేము కూడా లోపల పెట్టుకుని ఏర్పాటు చేస్తాము. ఇది సరైన పద్ధతి కాదు. మేము వాళ్ళు చెప్పినట్టుగా ఒబే చేస్తున్నాము. అదే రీతిలో కొనసాగితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మేము కూడా మరి దీన్ని చిన్నభిన్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలు కూడా మరి విఘటన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేనేజ్మెంట్ అదేవిధంగా పోలీసు వారు కూడా ఆలోచించి దీన్ని సామరస్యంగా పరిష్కరించి వాళ్ళు కూడా బయట పెట్టుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మేము కూడా లోనికి వెళ్ళి మరి మా వెహికల్తో లోనికి వెళ్ళి మేము కూడా ప్రచారం చేసుకుంటాం, మేము కూడా మీటింగ్స్ పెట్టామని చెప్పేసి మేము యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాము. ఇది సరైన ప్రజాస్వామికంలో ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిగానే కొనసాగాలని చెప్పేసి అది మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము యాజమాన్యానికి తెలియచ్చు. అదేవిధంగా పోలీస్ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్న పేరుతోని మొత్తం హెడ్ ఆఫీసులోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్వాయ్ని మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా అందరినీ ఎంటర్ చేయనీరు. మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి మంత్రులు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు? ఇది ఎన్నికల కోడ్కి నిబంధనలకు విరుద్ధం. ఈ రోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటారు. పోలీస్ పర్మిషన్ ఎవరికి? అందరికీ యూనియన్లు అన్ని సమానంగా చూడాలి. ఇట్లా తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలకు ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సిఐటిగా ఊరుకోదలుచుకోలేదు.